ఓం శాంతి. ఈరోజు 14వ అడుగు. బ్రహ్మబాబా సమానంగా సంపూర్ణతా పథంలో ప్రతి బ్రహ్మవత్స ఫాలో చేసి బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి. 14వ అడుగు. అందరిలో యోగ్యత నింపే కళ. వరదానాలిచ్చి యోగ్యంగా తయారు చేయడం మరియు ఈశ్వరీయ సేవలో నిమగ్నం చేయటం బ్రహ్మబాబా యొక్క విశేషమైన కళ. భవన నిర్మాణం యొక్క కళలో ఎంత మంచి నిపుణులుగా తయారు చేశారంటే వారు పాండవ భవనం, యోగ భవనం లాంటి పెద్ద పెద్ద భవనాలు సహితంగా నిర్మాణం చేయగలిగారు. కొందరికి అకౌంట్స్ కళ నేర్పించి, కొందరికి షార్ట్ నోట్స్ స్పీడ్గా రాసుకునే వరదానం ఇచ్చి షార్ట్ హ్యాండ్ రైటర్గా, స్పీడ్ రైటర్గా చేసేవారు. ఇంతకుముందు ఎప్పుడూ ఎక్కడ స్కూల్, కాలేజీలో కూడా ఎలాంటి విద్య నేర్చుకోని వాళ్ళని విద్యావంతుల కంటే ఎక్కువ కుశలులుగా మరియు అనుభవీలుగా తయారు చేశారు. ఇది బాబా యొక్క అద్భుతము. బ్రహ్మబాబా సదా చెప్పేవారు, వ్యాపార బుద్ధి ఉన్న వాళ్ళకి ఈ జ్ఞానం మంచిగా అర్థమవుతుంది. ఇది అనంతమైన వ్యాపారం ఉంది. బాబా పిల్లలందరికీ రకరకాల సంపాదన గురించి యుక్తులు తెలియజేస్తారు. కష్టపడడం పిల్లల పని. స్వయం యొక్క సంపాదన మరియు సర్వుల కళ్యాణం జరిగే విధంగా ఏదైనా యుక్తిని రచించాలి. బాబా స్మృతి మరియు సేవయే సంపాదనకు ఆధారము. బ్రహ్మబాబా చెప్తూ ఉంటారు, సదా స్వయాన్ని చూడాలి, మన అవగుణాలనే చూసుకోవాలి మరియు శివ్ బాబా యొక్క స్మృతితో అవగుణాలను తొలగించాలి. ఇతరులలో అవగుణాలు ఉన్నా కూడా గుణాలనే చూడాలి. ఎందుకంటే ఏది చూస్తామో అదే విధంగా మనం తయారవుతాము. అలా మనము ఫాలో ఫాదర్ చెయ్యాలి. ఓం శాంతి.